అనంతపురం జిల్లాలోని టవర్ క్లాక్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, ఇతర కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఇచ్చారు. పోలీసుల సమక్షంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, అతివేగం ప్రమాదకరం అని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణాలు కాపాడుకోవచ్చని ప్లక్కార్డులు, ప్రచారాల ద్వారా వాహనదారులకు సూచనలు అందించారు. సినీ తారల రాకతో టవర్ క్లాక్ పరిసర ప్రాంతంలో ప్రత్యేక సందడి నెలకొంది. జగదీష్ గారు చొరవతోటి ఈ రోజు ప్రజల సంక్షేమం కొరకు ఇన్ని మెసేజ్లు జారీ చేయడం జరుగుతుంది. పంచసూత్రాల గురించి వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు. ఆ పంచసూత్రాలు పాటించండి. ట్రిపుల్ రైడింగ్ వద్దు, హెల్మెట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు, స్పీడ్ ఎక్కువగా నడపొద్దు. ఈ 5 సూత్రాలను పాటించండి. డెఫినెట్ గా మీ జీవితాన్ని కాపాడుకోండి. పక్క వారిని కూడా సేఫ్ గా ఉండనివ్వండి. మీరు సేఫ్ గా ఉండండి, పక్క వాళ్ళని సేఫ్ గా ఉండనివ్వండి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఈ మధ్య భద్రత లేకుండా పోతుంది. ఎవడు ఎట్టించి వచ్చి గుద్దుతాడో తెలియదు, ఎవడు ఎలా నడుపుతాడో తెలియదు. తాగి నడుపుతారు, ముగ్గురు ఎక్కేసి నడుపుతారు, నలుగురు ఎక్కేసి నడుపుతారు, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుపుతారు. ఏదైనా చెప్తే కోపం వస్తుంది. మరి పోలీసు వాళ్ళు చెప్పేది మన మంచికే, కానీ వాళ్ళ మీద మరి కోపం వస్తుంది. వద్దు, కోపం వద్దు. మన జీవితాలను మనం కాపాడుకుందాం. దేవుడిచ్చిన ఒక మంచి జీవితం, దీన్ని హాయిగా బతకాలంటే మరి పంచసూత్రాలు పాటించాలి. అనంతపూర్ ఎస్పీ గారు, జగదీష్ గారు, అలాగే ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ చొరవ తీసుకొని, అలాగే ఇక్కడ అనంతపురం పోలీసులందరూ ముఖ్యంగా చాలా చొరవ తీసుకొని మన జీవితాల కోసం, మన ప్రాణాల కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, సేఫ్ గా ఉండండి అందరూ. సో ఈ రోజు మనం ఇన్ని రూల్స్ అంతా చూస్తున్నాము, ఇంత సేఫ్టీస్ అంతా చెప్తున్నారు, బట్ మేము ఫాలో అవ్వట్లేదు. బికాస్ వీఆర్ వెరీ రెక్లెస్ అబౌట్ అవర్ లైఫ్. అది మనం చేయకూడదు. ఎప్పుడు అయినా మనం పోలీస్ వాళ్ళు చెప్పేది ఫాలో చేయాలి. బికాస్ మన మంచి కోసమే వాళ్ళు చెప్తారు. మనము సేఫ్గా ఉందాము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సేఫ్గా ఉంచుకోవాలి.